హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ రెసిపీ కద్దుకా కీర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కీరాని దాని మీద పొట్టు తీసేసి అన్ని గ్రేట్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అట్లనే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ముందుగా సొరకాయని పిండేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టుకోవాలి కొన్ని. దాని తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని బాయిలింగ్ చేసుకుంటూ ఉండాలి. దాని పక్కన ఇంకో ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో పాలు కూడా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుచ్చకాయ గింజలు మనకి ఇక్కడ కద్దు కీరలో వీటితోనే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అవి తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సొరకాయ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు పాలు కూడా మరిగిపోతూ ఉంటాయి కదా, అవి పొంగకుండా సైడ్స్కి అంతా ఇట్లా పాల మీగలాగా పట్టుకుంటుంది. అది స్పూన్తో లోపలికి అలానే కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఇవి నానబెట్టుకున్నాం కదా సొరకాయ వాటర్లో, అవే మనకు మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి సొరకాయ కూడా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 1 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగేంత వరకు. మనం పాలు వేడి చేసుకున్నాం కాబట్టి కొంచెం అవి దగ్గర పడేంత వరకు మనం ఫస్ట్ పాలు వేడి చేసుకోవాలి. దాని తర్వాతనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనకు ఆ పాలు దగ్గర అవడం వల్ల షుగర్ అనేది ఎంత పడుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఈ పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు ఇంకొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది, మరీ పల్చగా కాకుండా. ఇప్పుడు సొరకాయది కూడా ఇందులోనే వేసుకోవాలి. అది ఉడికిపోయింది కదా, ఇప్పుడు పాలల్లో కూడా వేసుకొని కొద్దిసేపు పాలల్లో కూడా ఉడికించుకోవాలి. ఈ సొరకాయ తురుము ఇలా వేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా పాలు అనేది మరుగుతూ వస్తుంటాయి కదా, అప్పుడు మనకు సొరకాయ కూడా ఉడికిపోతుంది. ఇక్కడ మనము స్వీట్ అనేది మనకు తినే తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ షుగరే కాకుండా ఇందులో మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసిన, అంటే మొత్తం షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం మిల్క్ మేడ్ వేయడం వలన కొంచెం మనకి కద్దు కీర అనేది ఇంకొంచెం టేస్ట్ అనేది రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. దానికోసం నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. అది వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, మొత్తం షుగర్ కూడా వేసుకోవచ్చు. దాని బదులు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను ఇలాచీ ఎసెన్స్ వేసుకుంటున్నాను. సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది అవైలబుల్గా. ఇది వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇలాచీ దంచి కూడా వేసుకోవచ్చు. అదొక 1 స్పూన్ వేసుకున్న తర్వాత దీంట్లోనే పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నాను. ఈ స్టేజ్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నాను, అది అంత మంచిది కాదు కాబట్టి ప్లెయిన్గానే మనకు ఈ కలర్లోనే ఉంటుంది. కొంచెం గ్రీన్ కలర్ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఇలానే కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. మనం వెయిట్ చేసిన కొద్దీ కొంచెం దగ్గర పడనివ్వాలి. లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా ఉంచి కలుపుకుంటూ వెయిట్ చేసుకుంటూ కొంచెం అనేది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మన కద్దు కీర అనేది రెడీ అయిపోయినట్లే. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్లలో అదే ఫంక్షన్స్ పెళ్ళిళ్ళలో చేసినట్టే ఉంటుంది. సేమ్ టేస్ట్ అదే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.